మాతృనమః నమస్తేనండి. అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. రోజు నుంచే శ్రావణ మాసం మొదలైంది. శ్రావణ మాసం చాలా విశిష్టమైనది. ఈ మాసంలో వ్రతాలు పూజలు ఆచరిస్తే చాలా మేలు జరుగుతుంది. మాసాలలో ఈ శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది మరియు విశిష్టమైనది. శివకేశవులు అనే భేదం లేకుండా ఇద్దరినీ కూడా పూజించే మాసమే ఈ శ్రావణ మాసమని పురాణాలు తెలుపుతున్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారము చంద్రుడు శ్రవణ నక్షత్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసము అనే పేరు వచ్చింది. శ్రీమన్నారాయణుని జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం అని, శ్రావణ మాసము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనని పురాణాలు తెలుపుతున్నాయి. ఈ శ్రావణ మాసంలో కృష్ణావతారము హయగ్రీవ అవతారము జరిగాయని పురాణాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. అయితే ఈ శ్రావణ మాసంలో అన్ని రోజులు పవిత్రమైనవే. శ్రావణ సోమవారం రోజున శివారాధన చేయాలి. మన పురాణాల ప్రకారము దేవతలు సముద్ర మదనాన్ని ప్రారంభించినటువంటి మాసమే ఈ శ్రావణ మాసము. శ్రావణ మాసంలో పాల సముద్రాన్ని చిలుగుతూ ఉన్నప్పుడు హాలాహలము బయటకు వచ్చిందని, ఈ విషయం సృష్టి వినాశనానికి కారణమవుతుందని గ్రహించి దేవతలు పరమేశ్వరుని ప్రార్థించగా శివుడు గౌరీదేవిని చూస్తాడు. అప్పుడు గౌరీదేవి తన మాంగళ్య బలంపై నమ్మకంతో ఈశ్వరునితో ఈ సృష్టి దేవతలు అందరూ కూడా మన సంతానమే కాబట్టి వారిని రక్షించుట మన బాధ్యత అని చెప్పి శివుణ్ణి ఆ గరళాన్ని స్వీకరించమని కోరుతుంది. అప్పుడు పరమేశ్వరుడు ఈ శ్రావణ మాసంలో విషాన్ని గరళ మందు పెట్టుకొని లోకాన్ని రక్షించినందుకు శ్రావణ మాసంలో సోమవారాలు భారతదేశంలో ఉన్న హైందవులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ శ్రావణ మాసమంతా కూడా ఈశ్వరారాధన చేస్తారు. మరియు శ్రావణ సోమవారాలు ఎవరైతే శివారాధన చేస్తారో, శివుని పంచామృతాలతో అభిషేకం చేస్తారో వారికి శివానుగ్రహం కలుగుతుందని ఆ పురాణాలు తెలుపుతూ ఉన్నాయి. ఈ శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాన్ని ఎందుకు చేస్తారు అంటే, అమ్మవారి మాంగళ్య బలంతో శివుడు ఈ పని చేశాడు కాబట్టి శ్రావణ మంగళవారాలు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. మన జాతకంలో కుజదోషము, కాలసర్ప దోషము, రాహుకేతు దోషాలు వంటి దోషాలు ఉన్నవారు ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తే వారి దోష నివృత్తి అవుతుందని మన ప్రముఖ శాస్త్రాలు తెలుపుతున్నాయి. ఈ మంగళగౌరి వ్రతం గురించి నారద మహర్షి సావిత్రీదేవికి చెప్పినట్లుగా, అలాగే శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లుగా పురాణాల్లో ఉంది. విష్ణు పూజ ఈ శ్రావణ మాసంలో బుధవారాలు శ్రీ మహావిష్ణువును పూజించడం చాలా విశేషము. శ్రావణ బుధవారాలు పాండురంగ విఠలుని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. మరియు శ్రావణ బుధవారాలు ఎవరైతే విష్ణు సహస్రనామము వంటి పారాయణ చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఈ శ్రావణ మాసంలోనే వరలక్ష్మి వ్రతం కూడా చేస్తూ ఉంటారు. శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. మన పురాణాల ప్రకారము అష్టలక్ష్ములు ఉన్నారు. అష్టలక్ష్ముల్లో ఒకరైన వరలక్ష్మిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినట్లే అని శాస్త్రాలు తెలియజేస్తాయి. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారము మానవుల జీవితంలో దుఃఖాలు, కష్టాలు, ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే ఆ పరిస్థితి నుంచి బయటకు రావడానికి ఈ వరలక్ష్మి వ్రతాన్ని మించిన వ్రతం లేదని చెబుతూ ఉన్నారు. వరలక్ష్మి వ్రతం గురించి స్కాంద పురాణంలో ఉందని. స్కాంద పురాణం ప్రకారము ఒకానొక సమయంలో పార్వతీదేవి శివుడిని ఒక ప్రశ్న అడిగింది. అయితే ఆ ప్రశ్న ఏంటి అంటే, లోకాల్లో స్త్రీలు సకల ఐశ్వర్యాలతో పుత్ర పౌత్రాదులను పొందేటువంటి వీలున్నటువంటి ఏదైనా వ్రతాన్ని సూచించాలని పార్వతీదేవి అడగ్గా పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి స్కాంద పురాణంలో చెప్పారు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆచరించడము చాలా ఉత్తమము. చారుమతీదేవి కథ ప్రకారము ఒక రోజున లక్ష్మీదేవి చారుమతికి కలలో కనబడి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము ఆరాధిస్తే కోరిన వరాలను ఇస్తానని చెప్పింది. ఇలా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము
వరలక్ష్మీదేవిని ఆరాధించడం వలన, చారుమతీదేవి సమస్త సిరి సంపదలు అందుకోవడం వలన వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేయడము ఆచారంగా వస్తుంది. ముఖ్యంగా శ్రావణ మాసంలో సోమవారాలు శివారాధన, మంగళవారాలు శక్తి ఆరాధన, బుధవారాలు విష్ణు భగవాన్ని ఆరాధన మరియు శుక్రవారాలు లక్ష్మీదేవి ఆరాధన వల్ల శ్రావణ మాసం శివకేశవులు అనే భేదం లేకుండా శివుడిని ఆరాధించి సత్ఫలితాలు పొందేటువంటి మాసమని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ ఏడాది నిజ శ్రావణ మాసము, ఈ శ్రావణ మాసంలో సోమవారము శివారాధన, మంగళవారము మంగళగౌరి వ్రతాలు, వరలక్ష్మి పూజలు, నాగపంచమి, పుత్రదా ఏకాదశి, జంధ్యాల పూర్ణిమ లాంటి పండుగలు పూజలు శ్రావణ మాసంలోనే జరుపుకోవాలని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి రేపే శ్రావణ మంగళవారము. ఈ శ్రావణ మాసమందు ఆచరించవలసిన వ్రతములలో మొదటిది మంగళగౌరి వ్రతము. ఈ నెలలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరిని పూజించాలి. పార్వతీదేవికి మరొక పేరే మంగళగౌరీదేవి. సాధారణంగా కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనము కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి వివరించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. మంగళగౌరి వ్రతానికి ముందుగా తెల్లటి దారమును 5 పోగులు తీసుకొని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి 5 పూలు 5 చోట్ల కట్టి ముడులు వేయాలి. అంటే 5 పోగుల దారమును ఉపయోగించి 5 పువ్వులతో 5 ముడులతో తోరములను తయారు చేసుకొని పీఠం వద్ద ఉంచి పుష్పములు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి తోరణములను పూజించి ఉంచుకోవాలి. ఈ విధంగా తోరణములు తయారు చేసుకున్న తర్వాత పూజకు ఉపక్రమించాలి. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన తర్వాత, అమ్మవారిని అష్టోత్తరములతో పూజించిన తర్వాత ధూప దీప నైవేద్యములను సమర్పించిన తర్వాత మంగళగౌరి వ్రత కథను వినాలి. మంగళగౌరి వ్రత కథ ఏంటో తెలుసుకుందాము. పూర్వము కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసము క్షీరసాగర మదనం చేసే సమయాన అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూట విషం పుట్టుకొచ్చింది. దానిని చూసి భయం కంపితులైనటువంటి దేవదానవులు పరమేశ్వరుని చూసి శరణుజొచ్చుతారు. ఆ సమయాన పరమేశ్వరుడు మందహాసంతో చిరునవ్వు నవ్వి, ఇప్పుడు నేనేమి చేయను అన్నట్లుగా పార్వతీదేవి వైపు చూశాడు. అప్పుడు ఆ సర్వమంగళ స్వరూపిణి అయిన జగన్మాత భర్త చూపులోని ఆంతర్యమేమిటో గ్రహించింది. దేవతలైనా కూడా, దానవులైనా కూడా, మానవులైనా మన భక్తులే కదా. కనుక మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనము కాక వేరెవరు రక్షిస్తారు అని భావించి నిరంతరము స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగళ్య సౌభాగ్యంపై ప్రగాఢ విశ్వాసముంచి లోక వినాశనానికి కారణభూతమైనటువంటి ఆ భయంకరాకార కాలకూట విషాన్ని తన భర్త మింగేందుకు అనుమతినిచ్చిందని పురాణాలు తెలుపుతున్నాయి. అలాంటి కరుణాతరమూర్తి శ్రీ పార్వతీమాత సర్వమంగళ స్వరూపిణి అయిన భవానీ మాతను కొత్తగా పెళ్లైన స్త్రీలు ఈ శ్రావణ మాసం తొలి మంగళవారాల్లో మంగళగౌరి వ్రతాన్ని విధిగా ప్రారంభించి 5 సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి. అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరి కటాక్షంతో వైధవ్య బాధలు లేకుండా వారి జీవితాంతము కూడా సర్వసుఖములతో గడుపుతారు. పార్వతీదేవికి మరో పేరే మంగళగౌరి. ఈ శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరి అయినటువంటి పార్వతీదేవిని పూజించాలి. మంగళగౌరి ఎక్కడ ఉంటుందో తెలుసా? పసుపు, కుంకుమ, పూలు, సుగంధాది మంగళ ద్రవ్యాల్లోనూ ఆవు నేతితో ప్రకాశించే జ్యోతుల్లోనూ కొలువై ఉంటుంది. అలా చాలా కాలం క్రితము జయపాలుడు అనే రాజు మాహిష్మతి నగరాన్ని పరిపాలించేవాడు. భోగభాగ్యాలు ఎన్ని ఉంటేనేమి ఆయనకు సంతానం మాత్రం కలగలేదు. అలా ఆ దంపతులకు అదే దిగులు. ఎన్ని నోములు నోచినా, ఎన్ని దానాలు చేసినా ఫలితం మాత్రం శూన్యంగా ఉండేది. చివరికి పరమేశ్వరునికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగింది. పరమేశ్వరుడు ఓ సన్యాసి రూపంలో జయపాలుని నగరానికి వచ్చి అంతఃపురం బయట ద్వారం వద్ద నిలబడి భవతి భిక్షాందేహి అనేసి
అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు జయపాలుని భార్య పళ్ళెంలో సంబరాలు సమకూర్చుకొని భిక్ష వేసేందుకు వచ్చే లోపలే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు. ఇలా 3 రోజులు జరిగింది. జరిగినదంతా కూడా భర్తకు వివరించింది. అప్పుడు రేపు ఆ సన్యాసి వచ్చే ముందు నీవు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడు ఆ రాజు. మరుసటి రోజు సన్యాసి రావడం మహారాణి బంగారు పళ్ళెంలో సహా భిక్ష వేయబోయింది. అప్పుడు ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక, సంతానం లేని నీ చేతి భిక్ష నేను స్వీకరించను అని పలికేసరికి, అయితే మహాత్మా సంతానం కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకోగా ఆ సన్యాసి రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు, అమ్మా నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియజేయి. నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను. అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వము ఎక్కడ అలసటతో క్రింద పడుతుందో అక్కడ దిగి త్రవ్వమను. అలా ఆ త్రవ్వకము నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది. అలా ఆ స్వర్ణ దేవాలయంలో ఉండే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె ముక్కు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు. అలా ఈ విషయమంతా కూడా భర్తకు చెప్పి ఆ విధంగా చేసేశారు. అలా స్వర్ణ దేవాలయంలో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్థించాడు. అప్పుడు జయపాలుని భక్తికి మెచ్చి ధనాన్ని ఇస్తాను కోరుకోమంది అమ్మవారు. అప్పుడు నాకు ధనం వద్దు తల్లి, సంతానం కావాలని అన్నాడు జయపాలుడు. అప్పుడు అమ్మవారు దీర్ఘాయువు వైధవ్యము గల కన్య కావాలనా, లేదా అల్పాయుష్కుడు సజ్జనుడు అయిన కుమారుడు కావాలా అని కోరుకోమని అడిగింది అమ్మవారు. అప్పుడు రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు. అప్పుడు ఆ దేవి ఆ రాజుని తన పార్శ్వమున ఉన్నటువంటి గణపతి అభియందున్న వైపు చూపించి, చింతనే ఉన్న చూతవృక్ష ఫలాన్ని నీ భార్యకి ఇవ్వు అని అంతర్ధానం అవుతుంది. అంతటా జయపాలుడు ఆ వృక్షానికున్నటువంటి పండ్లన్నీ కోసేసరికి గణపతికి కోపం వచ్చింది. ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు 16వ ఏట సర్పం బారిన పడి మరణిస్తాడు అని శపిస్తాడు. ఈ విధంగా కొన్నాళ్లకు జయపాలుని భార్య ఒక కుమారుని కన్నది. ఆ కుర్రవాడికి వయసొచ్చింది. అయితే వివాహం జరిగితే కుమారుడికి ఆయుష్ పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహం చేద్దాము అని భర్తతో అన్నది. అప్పుడు కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించి వచ్చాక వివాహం చేద్దాము అని చెప్పి తన కుమారుణ్ణి అతని మేనమామతో కాశీకి పంపించారు. అదే దారిలో ఉన్నటువంటి వారు ప్రతిష్టానాపురం చేరారు. అక్కడ వారిద్దరూ కూడా ఓ సత్రంలోకి ప్రవేశించారు. అక్కడ కొందరు కన్యలు ఆడుకుంటూ ఉన్నారు. వారిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవ పడగా ఆ కన్య సుశీలను ముండా రండా అంటూ కోపంతో దుర్భాషలాడింది. అప్పుడు సుశీల, మా అమ్మగారు మంగళగౌరి వ్రతం చేస్తుంది కాబట్టి మా కుటుంబంలో ఎవరూ కూడా ముండలు రండలు ఉండరు అంది కోపంతో. జయపాలుని కుమారుడు శివుడు, అతని మేనమామ ఇదంతా కూడా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు. తన మేనల్లుడు అల్పాయుష్కుడు అన్న సంగతి అతనికి తెలుసు. మా ఇంట్లో ముండలు రండలు ఎవరూ ఉండరు, మా అమ్మ శ్రావణ మంగళగౌరి వ్రతం చేస్తూ ఉంటుంది అన్న సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఓ ఉపాయం తోస్తుంది. అప్పుడు సుశీలను శివుడికిచ్చి వివాహం జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళగౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు. అలా మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ ధ్యానములో ఉన్నటువంటి సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి, శివుడనే బాలుడు నీ కూతురికి తగిన భర్త అని దేవుని వాక్యముగా వారిని నమ్మిస్తాడు. దాంతో సుశీల శివుడిలా వివాహం జరిగిపోతుంది. పెళ్ళైన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు. మంగళగౌరీదేవి ముత్తైదువు రూపంలో సుశీలకు కలలో కనబడి, నీ భర్త అల్పాయుష్కుడు, ఈ రాత్రితో అతని ఆయువు చెల్లింది, ఈ దోషమునకు మార్గము చెబుతాను విను అని ఈ విధంగా చెప్పింది. కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది. వెంటనే నీవు నిండా పాలు ఉన్నటువంటి ఓ కుండను దాని ముందు ఉంచు. అప్పుడు ఆ పాము ఆ ఘటంలోనికి ప్రవేశించాక వస్త్రంతో ఆ కుండమూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని
నీ తల్లికి వాయనం ఇవ్వు, దాంతో నీ భర్తకు ఆ గండం తప్పిపోతుంది అని అంతర్ధానం అవుతుంది. తర్వాత శివుడు తన మేనమామతో కాశీయాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో భార్య సుశీలను తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు విషయం తెలుసుకుందామని శివుడు సుశీలను తన ఆయువు ఎలా పెరిగినదని అడుగగా అంతా శ్రావణమంగళ గౌరీ వ్రతం ప్రభావం అని చెప్పినది. ఈ విధంగా శ్రీకృష్ణుడు ఈ కథను ద్రౌపదికి చెప్పాడు. మంగళగౌరీదేవి పూజా విధానం తెలుసుకుందాము. ఒక శుభ్రమైన పీటను పసుపు కుంకుమలతో అలంకరించి దానిపైన ఒక ఎండు కొబ్బరి చిప్పలో పసుపుతో చేసిన మంగళగౌరీదేవిని అలంకరించాలి. పసుపు వినాయకుడిని కూడా అలంకరించాలి. ముందుగా వినాయక పూజ చేయాలి. కలశం ప్రతిష్ఠించే సంప్రదాయం ఉన్నవారు కలశాన్ని పెట్టి కలశ పూజ గావించాలి. ముందుగా వినాయకుడికి నైవేద్యం సమర్పించాక మంగళగౌరి లేక ఫణిగౌరీదేవి అష్టోత్తరం చదివితివి. అమ్మవారి ముందు 5 ముడుపులు, 5 పొరలు కలిగిన 5 తోరాలు, 5 పిండి దీపారాధనలు, బియ్యం పిండి బెల్లం మిశ్రమంతో చేసిన దీపాలు పెట్టి పూజించాలి. అలా పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి అమ్మవారి దగ్గర పూజలో పెట్టిన ఒక తోరము చేతికి కట్టుకోవాలి. పిండి దీపారాధనలు కూడా ఒకటి అమ్మవారికి, ఒకటి మనకి అయితే పూజ చేసిన వారు మిగిలిన 3 ముత్తైదువులకు తాంబూలంతో పాటుగా ఇవ్వాలి. అలా వ్రతం చేసుకున్న మరునాడు కూడా అమ్మవారికి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి యథాస్నానం ప్రవేశయామి పూజార్థము పునరాగమ నాచయ అని అమ్మవారికి ఉద్యాపన చెప్పాలి. అంటే అమ్మ నీ స్వస్థానానికి వెళ్ళి మళ్ళీ పూజకి మమ్మల్ని అనుగ్రహించు అని అర్థము. అంతటితో ఒక వారం వ్రతము సంపూర్ణమవుతుంది. పసుపు కుంకుమల సౌభాగ్యం కోసము, సత్సంతానం కోసము, అన్యోన్య దాంపత్యం కోసము ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.